కుంటారు. దేవా నాకు ఇష్టం లేదు, అలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు, నాకు అలాంటి పరిస్థితి వస్తుంది, దయచేసి నా నోటిని కంట్రోల్ చేయి. ఏంటి నా నోట ఆ మాటలో నాకు వద్దయా అని అట్లా ప్రార్థన చేసుకుంటారా మీరు? లేకపోతే నాయన రోజు తిడుతుంటాను ఏమనుకోవద్దు, కేసులు రాయొద్దని అని అంటారా? మీ ఫీలింగ్స్ చెప్పండి. మీరు పొద్దున్నే మోకాళ్ళు వేసినప్పుడు ఏమని అడుగుతారు? నిన్నటి దినాన కలిగిన భంగపాట్లను బట్టి ఈరోజు ఏం అడుగుతావు నువ్వు? చెప్పరింది రోజు చేస్తుంటా ఏమనుకోవద్దే అంటావా? ఏంటన్నా నేను నీ రక్తంలో కడగబడి పరిశుద్ధున్నయ్యి పవిత్రున్నయ్యి నీవు నాకు ఏం పేరు పెట్టావు, నేను చేస్తాను ఏంది? నా కుమారుడు అంటివి, నా పరిశుద్ధుడు అంటివి, దూతలకు చెబుతీవి నా గురించి, నీ గ్రంథంలో నా పేరు రాస్తివి, నా నుంచేమో పరిశుద్ధత అనే ఫలం ఆశిస్తుంటివి. నాకేమో కళ్ళు లాగపోతుండే, నోరు ఆగపోతుండే, చేత లాగపోతుండే, నడత లాగపోతుంది. ఏంటైనా నాకు ఈ బతుకు నాకు వద్దు నాయనా, నేను నీ బిడ్డనయ్యా. కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. అపవిత్రత నాకు ఇష్టం లేదు, పాపం పట్ల నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యం పడుతుంది తండ్రి, నేను నీ బిడ్డనయ్యా. నీ రక్తం ఇచ్చి నువ్వు కొన్న బిడ్డని, నువ్వు ప్రసవ వేదన పడి కన్న బిడ్డని తండ్రి సిలువలో. నేను నీ కొరకు ఉండాలయ్యా, ప్రత్యేకంగా ఉండాలయ్యా, పరిశుద్ధుండై ఉండాలయ్యా. నా హృదయ ఆశయ్యా, నా హృదయ వాంఛయ్యా. భక్తుని వ్యక్తిత్వం ఎట్లుంటుంది? ఈ శుభలక్షణాలు నీలో ఉన్నాయా? అట్లయితే నువ్వు లిస్టులో ఉన్నట్టే. ఇందులో ఏదన్నా నువ్వు మిస్ అయ్యావా? అయితే సరి చేసుకోవాలి. 4 చెప్పా. 4వది ఏంది? చెడుతనం పట్ల అసహ్యత, పాపం పట్ల విముఖత. అది అట్లా కాకుండా మనకి ఇంట్రెస్ట్ పుడుతుందంటే జాతి తేడా అని గుర్తించాలా. మనది గొర్రె జాతిలో, అది పంది జాతిలాగా ఉందిరా. నా బుద్ధి ఏంది ఏ కాడికి బురదకు పోతుంది ఏంది, చండాలానికి పోతుంది ఏంది నా మైండ్. చీచి ఏంటి అసలు మనలో జీన్స్ ఏంటి, మళ్ళీ ఏం పని చేస్తున్నాయి, దేవుడియా లేకపోతే ఈ ఆదాముయా? అయిపోయాయి కదా, ఆ అక్షయ జీవం ప్రవేశించింది కదా, దేవుని జీవం వచ్చింది కదా. నాకేంది ఇద్దరిద్దరం? చెడుతనం పట్ల అసహ్యత నీకు పుడుతుంది, దాని విషయంలో నీకు వికారం కలుగుతుంది, దాని విషయంలో నువ్వు గాయపడుతున్నావు అంటే లైన్లో ఉన్నావు, నువ్వు లైన్లో ఉన్నావు. లైన్ మమత పుడుతుంది అంటే జాతి మార్పు చూసుకోవాలి. ఇది గొర్రె జాతి కాదు, పంది జాతి. అర్థమైందిగా? రైట్. 5వది భక్తుల లక్షణాల్లో మరొక శుభ లక్షణం దిద్దుకునే మనస్సు.